నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల సాక్షిగా గౌరవ దేశ హోంమంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర ప్రజా యుద్ధ నౌకగా పేరొందినటువంటి ప్రజా నాయకుడు, ప్రజా గాయకుడు స్వర్గీయ గద్దర్ గారిని ఉద్దేశించి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. యావత్ తెలంగాణ ప్రజలు కూడా అవమానించబడ్డట్టుగా భావిస్తున్నారు. గద్దర్ గారు కేవలం ఒక నక్సలైట్ అని, అటువంటి గద్దర్ గారిని రాహుల్ గాంధీ గారు కలిసి సంప్రదించారని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా గౌరవ హోంమంత్రి గారు మరి గద్దర్ను అవమానించడం